ఎన్నికైనారు. ఒక్కొక్కరికి 1,16,000 రూపాయలు మంజూరైనవి. ఇది చెక్ల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అయినందుకు ఎవరు కూడా ఏమనుకుంటూ దయచేసి క్షమించాలని ఉద్యోగాలకే పనిచేస్తూనే ఉన్నా నా సొంతం కూడా అర్థం. ఈరోజు కళ్యాణ లక్ష్మి రిపేర్ చేసిరా, ఫోటో తీసుకున్నారా, ఈ అడుగులు వచ్చిరా, సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ఉన్నాయి. గొల్లపల్లి మల్లవ్వ, రాజమల్ల మహేష్, ఆసమల్ల మహేష్, రాయమల్ల రెడ్డి తిరుపతి, రాయేష్ అర్పల్లి, రాయేశ్వరి, మోర్కు రాయమల్లు, చంద్ర భాగ్య, కోన బట్టపల్లి, బట్టపల్లి, తర్వాత కోనాపూర్ గ్రామస్తులు మరియు నాలి దివ్య, గున్నాల శంకరమ్మ, ఏర్పడిన తర్వాత నేను ఒకసారి పోటీ చేసినా, ఓడిపోయినా, మళ్ళీ గెలిచినా మనం ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. అప్పుడు ఇచ్చే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు మళ్ళీ ఇచ్చుకుంటూనే అంతకుముందు ఎట్లా ముఖ్యమంత్రి స్థాయిని ఇస్తున్నాం. అవి ఇచ్చుకుంటూ రకరకాల పెన్షన్లు అదే విధంగా కొనసాగిస్తూ మరి రైతు బంధువును రైతు భరోసాగా కొద్దిగా పేరు మార్చి 5,000 నుంచి 6,000 రూపాయలు ముందునిచ్చిన రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారికి మీ అందరి పక్షాన, నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. రెండవది, ఎక్కువ మంది మా మహిళలు వచ్చారు, అక్క చెల్లెలు పెళ్లి చేసొచ్చు. మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ పిల్లలందరూ కూడా మళ్ళా పిల్ల బాబులు కానీ నా లెక్క నేను తాత అక్కడిస్తూ మరి మీరు చూస్తున్నారు. మీరు వచ్చారంటే బస్సు ఫ్రీగా వచ్చేసారు. వచ్చిరా లేదా వచ్చి చేయాలి బస్సు మీరు మీ పిల్లలు హాస్టల్లో చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరి కాస్మెటిక్ ఛార్జెస్ అంటే ఆడపిల్లలకి ఎన్నో ఉంటాయి, అవన్నీ ఇస్తున్నారు. సర్కార్ వల్ల ఇప్పటికీ అందరికీ డ్రెస్సులు, పుస్తకాలు వచ్చేసి ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. సర్కార్ వల్ల అన్ని కూడా కరెంట్ వచ్చింది. అంతకుముందు ఊడ్చుకోలేక మన సర్పంచ్ ఇంకోవడం సార్లు వచ్చి వాళ్ళందరికీ కూడా ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి, అన్ని బలాలు వచ్చాయి. ఒకటే కూడా జరుగుతున్నాయి. ఇక నేను చిన్న ఉన్నప్పుడు చూసిన నా అంతగా మా ఊరు జైతా పక్కన ఉంటుంది. అప్పుడు మంత్రులు వచ్చి మాకు 8 ఎకరాలు ఇస్తే పేదవాళ్లకు 100 ఇళ్లు కట్టించినాం. ఇప్పటికీ ఆలోచించుకుంటారు. నాకు 90% ఓట్లేస్తారు. మరి మధ్యలో 10 ఏళ్ళు ఏదో పోతానంటే 20 ఇళ్లు కట్టాం తప్ప ఈ మండలంలో ఎక్కడ కూడా కట్టలేకపోయినాం. అప్పుడు ఎవరు కట్టుకుని కడతామన్నాం. మరి ఇవాళ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నా. వారి ఇందిరమ్మ కాలంలో ఇందిరమ్మ రాజ్యం అని చెప్తే ఇలా అధికారం వచ్చింది. ఇక్కడ నేను బాగా పనిచేసిన కాబట్టి నన్ను అటున్నా గెలిపించారు. పక్కతో అటున్న అంతా ఓడిపోయారు. అక్కడ ఇందిరమ్మ ఫోటో పెట్టుకుందో గెలిచారు. ఇప్పుడు నేను కూడా అక్కడ కలిసి పనిచేస్తున్నా. ప్రతి ఊరుకు ఎంత చిన్న ఊరైనా 10 ఇంట్లకు తగ్గకుండా పెద్ద ఊర్లకు 25, 30, 40 రైస్ పెళ్లి ఊర్లకు 50-60 ఇల్లు కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా చెప్తాను. ఇప్పుడు మనం రేపు ఓట్లు ఉన్నాయి కదా, కాగితం చేతిలో పెడుతున్నాం. అంతకుముందు కొద్దిగా జరిగింది, బాధ అనిపిస్తుంది.
కాగితాలు ఇచ్చినాం మేమే. అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా, కొందరు కట్టుకున్నారు. మా మహేష్ కుటుంబ సోదరులు వీరప్ప గుడి కోసం సీజీఎఫ్ కట్టారు. 12 లక్షలు మంజూరు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. ఆ కాగితాలు పెంబెడతాను వీరప్ప గుడికి